హాయ్ గురోళ్ళు, మేము మీ ఇళ్ళమ్మ జంబు. మీరెప్పుడైనా పిజ్జా దోశ తిన్నారా? తింటే కనుక ఎక్కడ తిన్నారో కామెంట్ అయితే పెట్టేసేయండి. తినకపోతే కనుక ఎక్కడ తినాలి, ఎలా చేస్తారో చూసేయండి. ఇంకా అన్న ఫస్ట్ అయితే స్పీడ్గా 2 దోశలు అయితే ఇస్తాడండి. ఎందుకంటే ఒక దోశ మీద పిజ్జా దోశ, ఇంకో దోశ మీద ఏమో మన కాజు దోశ రెడీ చేస్తున్నాడండి. ఫస్ట్ అయితే పెరి సాస్ వేసేసుకొని అన్న మైనీస్ వేసేసి ఆయిల్ వేసేసి నీట్గా రుద్దేస్తున్నాడు అలాగా. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇంకో దాని మీద కాజులేండి, అది కాజు చేస్తున్నాడు మన కోసం స్పెషల్గా. ఇంకా సేమ్ పిజ్జా దోశకి మాత్రం పిజ్జాలో ఏమేమి వేస్తారో సేమ్ అయ్యే వేస్తాడండి. మన క్యాప్సికము, మన ఆనియను, క్యారెట్ వేస్తున్నాడు. దాని మీద చీజ్ వేసాడు. ఇంకా తర్వాత పన్నీర్ని అలా తురిమేస్తాడండి. ఇంకా దోశ అయితే రెడీ అయిపోద్ది. సేమ్ కాజు దోశ మాత్రం చాలా సింపుల్గా ఏం లేదండి. పెరి సాస్ వేసాడు. ఇంకా దాని మీద అలా కాజు జల్లేసాడు. ఇంకా పిజ్జా దోశ మాత్రం పిజ్జా పౌడర్ కూడా జల్లాడండి దాని మీద. ఇంకా ఎక్కడ దొరికిద్ది అనుకుంటున్నారా? ఇదైతే మన విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ దగ్గర ఉన్న కాకినాడ వారి సుబ్బయ్య గారి హోటల్లో దొరికిద్దండి. మన పిజ్జా దోశ మాత్రం టేస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉందండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా వీళ్ళ దగ్గర మీరు అరిటాకు భోజనం తినాలనుకుంటే మాత్రం ఆ అరిటాకు భోజనం ఎలా పెడతారు ఏంటి చూడాలనుకుంటే మాత్రం ఈ షార్ట్ కింద రిలేటెడ్ వీడియో లింక్ ఉంది, లేదంటే డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే మన ఛానల్ లేటెస్ట్ వీడియోలో ఉంది. చూసేయండి అరిటాకు భోజనం. ఇంకా కాజు దోశ, పిజ్జా దోశ మాత్రం అదిరిపోయింది. ఒక్కసారి ట్రై చేసేయండి. ఇట్లా మీ ఇళ్ళ